ఓం శ్రీ వారాహిదేవియే నమః. మీరు సరైన సమయంలోనే ఈ వీడియో చూస్తున్నారు. అమ్మవారికి మీ విషయాలన్నీ తెలుసు. ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయా? మనశ్శాంతి లేకపోతే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మవారి ఆశీర్వాదం ఎంతో అవసరం. వారాహి అమ్మవారి ఆశీర్వాదం ఎంతో శక్తివంతమైనది. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి కథతో పాటు ఒక శక్తివంతమైన మంత్రం కూడా మీకు చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీ ఇంట్లోని గొడవలు, కలహాలు తొలగిపోతాయి. మీకు త్వరలో అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉండండి. పురాణాలలో వారాహి అమ్మవారు దేవి దుర్గమ్మ యొక్క శక్తి స్వరూపంగా భావిస్తారు. ఆమెను సప్తమాతృకలలో ఒకరుగా పూజిస్తారు. ఒకసారి అసురులు భూమిపై అధికంగా ఇబ్బందులు పెట్టడం, అణచివేతలు చేయడం ప్రారంభించారు. దేవతలు బాధపడుతూ దేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు దేవి తన శక్తులలో ఒక రూపంగా వారాహి అమ్మవారిని అవతరింపజేశారు. వారాహి అమ్మవారు తన దివ్య శక్తితో అసురులను నాశనం చేసి ప్రపంచానికి శాంతిని తీసుకొని వచ్చారు. అందుకే ఆమెను శాంతికి, రక్షణకి, ధైర్యాన్ని ఇచ్చే దేవతగా భావిస్తారు. ఇంట్లో గొడవలు తగ్గేందుకు మంత్రం ఉంది. అదేంటో చెప్తాను, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యై నమః. మరొకసారి చెప్తున్నాను, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇలా జపిస్తే మంచి జరుగుతుంది. ఈ మంత్రాన్ని జపించే ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. పసుపు లేదా ఎరుపు పుష్పాలతో పూజ చేయండి. మనసులో శాంతిని కోరుకుంటూ మంత్రాన్ని జపించండి. కనీసం ఈ మంత్రాన్ని 21 రోజుల పాటు కొనసాగించండి. 21 రోజుల పాటు కొనసాగించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వసించండి. ఈ మంత్రాన్ని విశ్వాసంతో జపిస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి, కుటుంబంలో ప్రేమ, అర్థం చేసుకోవడం అనేవి పెరుగుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వారాహి అమ్మవారి కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, శుభం.